కృష్ణా జిల్లా గుడివాడ పట్టణంలోని రైల్వే స్టేషన్ పరిసర ప్రాంతంలో అనారోగ్యంతో మృతి చెందిన కృష్ణ అనే వృద్ధుడికి ఎవరూ లేకపోవడంతో గుడివాడ ఆర్కే వారియర్స్ మానవత్వాన్ని చాటారు. పోలీసుల సమాచారంతో స్పందించిన ఆర్కే వారియర్స్ సభ్యులు ఆ వృద్ధుడికి కుమారులాగా అంత్యక్రియలు నిర్వహించారు. ఈ సందర్భంగా గుడివాడ పట్టణ బీజేపీ అధ్యక్షుడు మాచెల్ల రామకృష్ణ మాట్లాడుతూ మానవ సేవే మాధవ సేవ అనే నినాదంతో తమ బృందం సేవా కార్యక్రమాలు కొనసాగిస్తుందని అన్నారు. అనాథగా ఎవరు మిగలకూడదన్న ఉద్దేశంతో ఇలాంటి సేవలు చేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో నేతాజీ, నైజర్ రవికిరణ్, గాదే చరణ్ కుమార్ తదితర ఆర్కే వారియర్స్ సభ్యులు పాల్గొన్నారు. నమస్కారం అండి. కృష్ణా జిల్లా గుడివాడపట్న స్థానిక రైల్వే స్టేషన్లో ఒక అనాథ వ్యక్తి చనిపోవడంతో ఆ మహానుభావుడిని ఈరోజు మా ఆర్కే వారియర్స్ అలాగే నేతాజీ నైజం సహకారంతో ఆ మహానుభావుడిని దహన సంస్కారం చేయడం జరిగింది. అతని పేరు పెమ్మాడ కృష్ణ. కాకినాడ పట్టణానికి చెందిన అతను ఎవరు లేకపోవడంలో మతి సరిగ్గా లేకపోవడం వల్ల మన గుడివాడ రైల్వే స్టేషన్ దగ్గరికి వచ్చి దెబ్బతలతో గవర్నమెంట్ హాస్పిటల్లో జాయిన్ చేసి 10 రోజులు చికిత్స చెందిన తర్వాత అనారోగ్యంతో చనిపోవడం జరిగింది. ఇతని గురించి రైల్వే పోలీసు వాళ్ళు అన్ని వివరాలు సేకరించగా ఎవరు లేరని చెప్పడంతో ఆ అనాథ మృతదేహాన్ని మాకు అందజేయడం జరిగింది. ఆ మహానుభావుడికి అనాథ మృతదేహంగా వెళ్లకుండా మేము అన్నీ తామే ఆ మహానుభావుడికి అంత్యక్రియలు చేయడం జరిగింది. ఎందుకంటే మనం జన్మించినప్పుడు ఎంత పవిత్రంగా జన్మిస్తామో చనిపోయినప్పుడు కూడా అదే పవిత్రంగా వెళ్ళాలన్న ఆలోచనతో మేము ఇలాంటి సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తున్నాము. దయచేసి మానవ సేవే మాధవ సేవ అనే నినాదంతో ఇలాంటి వర్క్ చేస్తాం. గుడివాడపట్నం ప్రజలు మమ్మల్ని మనస్ఫూర్తిగా ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. జై హింద్. థ్యాంక్ యూ. కృష్ణా జిల్లా గుడివాడ మండలం ఇది. ఈరోజు 15వ తారీఖు శుక్రవారం. గత కొన్ని రోజుల క్రిందట గుడివాడ రైల్వే స్టేషన్లో అనాథ అయిన పెమ్మాడ కృష్ణ గారు సుమారుగా 70 సంవత్సరాల వయసు కలిగిన వారు ఆరోగ్య సమస్య వల్ల చనిపోవడం జరిగింది. అతనికి ఎవరు లేరు. పోలీసు వారు ఎంక్వైరీ చేశారు. అతను అనాథ అవడం వల్ల ఎప్పటి నుంచో ఎంతో మా అందరికి ఇన్స్పిరేషన్ అయిన ఆర్కే గారు, మాచర్ల రామకృష్ణ గారు సామాజిక కార్యకర్త గుడివాడ, మా ఇన్స్పిరేషన్ అన్నగారు పిలిచారు, ఫోన్ చేశారు. వెంటనే ఇక్కడికి వచ్చి మా రైల్వే పోలీస్ అధికారులు సమక్షంలో తన అంత్యక్రియలు చేయడం జరిగింది. ఇలా ఎక్కువగా జరగకూడదనే కోరుకుంటున్నాము. ఇలాంటి పరిస్థితి ఎవరికి రాకూడదనే ఆ దైవానికి మేమిద్దరం ప్రార్థిస్తున్నాము. ఇలా దేవుడు ఎవరికి ఎప్పుడు ఇలా చేయకూడదని కోరుకుంటూ అదేదో మాకు చేతనైనంతో ఏదో అన్న స్ఫూర్తితో తీసుకుంటూ చేస్తున్నాము. అందరూ మమ్మల్ని ఆశీర్వదించాలని కోరుకుంటున్నాము. ఇట్లు నేతాజీ నైజం, ఏ రవికిరణ్. థ్యాంక్ యూ.